ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము మొదటి 6 వచనాల్లో సార్దీస్ అనే సంఘానికి దేవుడు రాస్తున్న హెచ్చరికలు, ఆ సంఘ స్థితిగతుల గురించి మాట్లాడుతూ సంఘమును సరిచేసుకోమని హెచ్చరిస్తూ, మీరు ఒకవేళ మారు మనసు పొంది సరి చేసుకుంటే మరి ఏ రీతిగా నేను మిమ్మల్ని దీవిస్తాను అని దేవుడిచ్చే వాగ్దానాలన్నీ కూడా ఆ యొక్క 6 వచనాల్లో రాయబడి ఉన్నాయి. అయితే ప్రత్యేకంగా 4వ వచనాన్ని ఒకసారి మనం గమనిద్దాం. చూడండి. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. ఆమేన్. యేసయ్యకే మహిమ కలుగును గాక. తెల్లని వస్త్రములు, తెల్లని వస్త్రానికి ఒక ప్రత్యేకత ఉంటుంది కదా. ఈ రోజుల్లో అందరూ తెల్లని బట్టలు వేయలేరు. ఎందుకంటే వైట్ క్లాతింగ్ వేయాలంటే దాన్ని మెయింటైన్ చేయగలగాలి. తెల్ల గుడ్డలు వేసుకొని పొలం పనికి అయితే పోలేవుగా, కూలికి పనులకు పోలేంగా, నాటు పనికి మోటు పనికి పోలేంగా. ఎందుకు? త్వరగా మరకలు అయిపోతుంది, త్వరగా మాసిపోతుంది. ఈ రోజుల్లో బెడ్షీట్ కూడా తెల్లది కొనుక్కో అంటే కొనుక్కునేటోళ్ళు ఉన్నారా? మాపుకు ఆగదు, డైరెక్ట్ మాపుకు ఆగదు. అంటే అది ఎంత మాసిపోయినా పాసిపోయినా ఆ బెడ్షీట్ మార్చని రంగు ఏదన్నా ఉందంటే వాడు ఇస్తాడు. బాగా మట్టి రంగులు ఉన్నాయని భలే కొనుక్కొని అయ్యే తీసుకుపోతాం ఇంటికి. ఉతికే ఓపిక లేక, మెయింటైన్ చేసే ఓపిక లేక. అంటే తెలుపు వాడాలి అంటే, తెల్ల రంగు వస్త్రాలు వాడాలి అంటే దాన్ని మెయింటైన్ చేసుకోగలగాలి. అంత భద్రంగా మురికి కాకుండా కూర్చోవాలి. ఏడబడతాడు కూర్చోడానికి వీల్లేదు. శుభ్రమైన చోట కూర్చోవాలి, శుభ్రమైన విధంగా ఉండాలి. ఒక చిన్న మరకబడ్డా కూడా దాన్ని జాగ్రత్తగా ఆ మరక పోయేటట్టు శుభ్రం చేసుకుంటేనే మళ్ళీ నెక్స్ట్ టైంకి ఆ యొక్క గుడ్డ నీకు పనికి వస్తుంది. అందుకే బైబిల్లో తెల్లని వస్త్రాలకు ఒక ప్రత్యేకత ఉన్నది. తెల్లని వస్త్రాలు పరిశుద్ధతకు చిహ్నంగా ఉన్నవి. తెల్లని రంగు దేవునికి ఆదర్శంగాను, దేవదూతలకు ఆదర్శంగాను, దేవుని సొత్తైన ప్రజలకు ఆదర్శంగాను ఈ తెల్లని వస్త్రములు మరి బైబిల్లో అనేక చోట్ల రాయబడి ఉన్నాయి. కాబట్టి సార్దీసు సంఘానికి దేవుడిచ్చుచున్న వాగ్దానం ఏంటంటే, మీలో కొందరు, ఏమని రాయబడి ఉందండి 4వ వచనంలో? ఎంత చక్కగా ఉంది కదా ఆ మాట. మీలో కొందరు వారి యొక్క వస్త్రములను అపవిత్రపరచుకొనలేదు. హల్లెలూయా. అంటే అంత భద్రంగా కాపాడుకుంటున్నారు. అమ్మయ్య, దేవుడు తెల్ల బట్టలు ఇచ్చారా నాకు. ఒకప్పుడు మురికి బట్టలతో బతికా, ఒకప్పుడు లోక పాపాలతో బతికా, ఒకప్పుడు అబద్ధికుడిగా బతికా, ఒకప్పుడు మోసగాడిగా బతికా, ఒకప్పుడు మరి చెయ్యరాని నేరాలు చేసి అంత పాపము మరకల చేత ఉన్న నా జీవితాన్ని ఆయన పరిశుద్ధ రక్తము చేత ఆయన నన్ను శుభ్రంగా కడిగి నాకు తెల్లని వస్త్రాలు ధరింపజేసి, శిలువ సహవాసం అనే సంఘం, మహిబాదుకు చెందిన వాడవు నువ్వు. ఈ సంఘంలో మరి జాగ్రత్తగా నీ వస్త్రాలను నువ్వు కాపాడుకొనుచు క్రమంగా సంఘ కార్యక్రమాల్లో, ప్రార్థనా కూడికల్లో నిన్ను నువ్వు పరిశుద్ధంగా జీవించు అని దేవుడు ఏర్పాటు చేసి ఇచ్చాడు. మరి దేవుడు ఇంత పరిశుద్ధపరిచిన ఈ వస్త్రములను నేను కాపాడుకోవాలి అని సార్దీసు సంఘం వాళ్ళు కూడా కొద్దిమంది అంత జాగ్రత్తగా, అంత నిష్టగా, అంటే ఉపవాసాలు మానేయకుండా, ప్రార్థనా కూడికలు మానేయకుండా, ఆరాధనలు మానేయకుండా కదండి, సేవా కార్యక్రమాలు మానేయకుండా యథార్థంగా జీవించే కొందరు ఆ సంఘంలో ఉన్నారట. హల్లెలూయా. ప్రతి సంఘంలో కూడా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, అబద్ధికులు ఉంటారు, నిజాయితీగా నిజము చెప్పే వాళ్ళు ఉంటారు కదండి. మేలు చేసే వాళ్ళు ఉంటారు, కీడు చేసే వాళ్ళు ఉంటారు. పలానా చర్చోళ్ళు కీడు చేశారు కదా అని చర్చి మొత్తం కీడు కాదుగా. ఇప్పుడు మన సంఘంలో కొద్దిమంది చక్కగా సువార్త ప్రకటిస్తున్నాం కదా అని ప్రకటించిన వాళ్ళకు కూడా ఒక మంచి పేరే ఉంటుంది. అబ్బో, శిలువ సహవాసం వాళ్ళు చాలా నిష్ట అండి, నిష్ట. ఇప్పుడు మరి చర్చిలో కొద్దిమందిని చూస్తే వీడు నిష్టనా అనుకునేటట్టు ఉంటుంది కదా. కొద్దిమంది జీవితాలు చూస్తే అబ్బో వీడు నిష్టనా,
ఉపవాసం ఏం చేయడు, శుక్రవారం వచ్చిందంటే 6 ఇడ్లీలు పెట్టుకొని సాంబార్ పోసుకొని మరి తినే బ్యాచ్ వీడు నిష్టనా? అంటే ఉపవాసం ఉండే ఈ నలుగురు చేయబట్టి ఉండని ఇంకో నలుగురికి కూడా ఏ పేరు దక్కింది? మంచి పేరే దక్కింది. అలానే సంఘంలో ఎవరైనా చెడ్డ పనులు చేస్తే కూడా వాళ్ళు వేసిన చెడ్డ పనులను బట్టి ఉన్న మంచి వాళ్ళకు కూడా ఏ పేరు వస్తుంది? చెడ్డ పేరే వస్తుంది. కాబట్టి ఒక సంఘం అనే దాన్ని మంచి చెడు అనేది సంఘాన్ని బట్టి నిర్ణయించబడదు. మంచి చెడులు దేన్ని బట్టి నిర్ణయించబడతాయి? వ్యక్తిని బట్టి నిర్ణయించబడతాయి కదండి. నీవు మంచోడివా కాదా ఎవరిది వాళ్ళు మనం పరీక్షించుకుంటే మనం ఎంత మంచోళ్ళమో మనకే తెలిసిపోవాలి. అంతేగాని పలానూరోళ్ళు, క్రైస్తవులు, పలానా చర్చోళ్ళు అని మాట్లాడితే దానికి ఏ రీతిగా కూడా న్యాయమో చేయలేం. అయితే ఇక్కడ సార్దీసు సంఘం గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారంటే, సార్దీసు సంఘములో చెడ్డవాళ్ళు ఉన్నారు, సార్దీసు సంఘములో అబద్ధికులు ఉన్నారు, సార్దీసు సంఘములో మోసగాన్లు ఉన్నారు, సార్దీసు సంఘములో జారత్వములో పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఘోరమైన పాపములలో మరి వారికి ఇచ్చిన తెల్లని వస్త్రములను మలిన వస్త్రములుగా మార్చుకొని, ఎవరైనా ముర్రికి గుడ్డలు వేసుకొని వచ్చి నీ పక్కన కూర్చుంటాడు. నువ్వు తెల్లని గుడ్డలు వేసుకొని ఆదివారం చర్చికి వచ్చినావు, ముర్రికి గుడ్డలు వేసుకొని వచ్చి కూర్చుంటాడు. నువ్వేం చేస్తావు? దా కూర్చొని నువ్వు మంచిగా స్థలం ఇస్తావా? పక్కన కుర్చీ కూడా ఏం చేస్తావు? అవసరమైతే కుర్చీ మాట దూరం పెట్టా నెడతావు. ఆడ కూర్చో, కిందికి పోయి శుభ్రంగా కాలు చేతులు కడుక్కొని రాపో. ఏమిరా గట్లు వచ్చినావు దేవుని సన్నిధికి అనమా? అంటాం కదా. ఎందుకు? వాడు నిన్నేం చేయలేగా. ఎందుకన్నావు? ఏమో పక్కన కూర్చొని వాడి జుట్టు ఇట్ అనుకునేలోగా వాడి జుట్టు మీద ఉన్న ఆ మురికెంత నా మీద ఎడబడుతుందో అని కనీసం పక్కన కూడా కూర్చోబెట్టుకోవడానికి ఇష్టపడ. ఆ రీతిగా సార్దీసు సంఘములో కొద్దిమంది వారి వస్త్రములను మలినము చేసుకోకుండా శుద్ధిగా తెల్లగా బతికిన వాళ్ళు ఉన్నారట. కాబట్టి అన్ని చోట్ల కొద్దిమంది అన్ని సంఘాల్లో ఉన్నారు. కాబట్టి ఎంత పాపం చేసినా కూడా దేవుడు ఆ సంఘాన్ని దీవిస్తూనే ఉన్నాడు. ఆ కొద్ది మందిని చేయబట్టైనా ఆ సంఘాలను కాపాడుతూనే ఉన్నాడు. ఆ సంఘంలో ప్రార్థించే ఒక్కరిని బట్టైనా మరి సంఘాన్ని దేవుడు శిక్షించకుండా కాపాడేవాడుగా ఉంటాడు. కాబట్టి సంఘాల్లో ప్రార్థనా యోధులు కావాలి, సంఘంలో ఉపవాసం ఉండేవాళ్ళు కావాలి, సంఘంలో సేవ చేసేవాళ్ళు కావాలి, సంఘ బాధ్యతలు మోసేవాళ్ళు కావాలి. సార్దీసు సంఘముకున్న గొప్ప అదృష్టం అదేనండి. కొందరు అక్కడ ఉన్నారు, వారి వస్త్రములను మలినము చేసుకొని కొందరు అక్కడ ఉన్నారు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఈ తెల్లని వస్త్రముల గురించి అనేక సందర్భాల్లో రాయబడి ఉంది. ఇదే 3వ అధ్యాయము 18వ వచనంలో మనం గమనిస్తే లవొదికయ అనే ఒక సంఘం అక్కడ ఉంటుంది. ఆ సంఘాన్ని గురించి మాట్లాడుతూ ప్రభు ఇలా అంటూ ఉన్నాడు, నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశ మొల సిగ్గు కనపడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను. సిగ్గు మొల కనిపించకుండా ఉండాలంటే ఏ గుడ్డైనా కట్టుకోవచ్చు, టవల్ కట్టుకున్నా సరిపోతుంది కదా, ఓ చిన్న చెడ్డీ వేసుకున్నా సరిపోతుంది. కానీ ఖచ్చితంగా దేవుడు ఏం తెచ్చుకోమంటున్నాడు? నీ సిగ్గు కనిపించకుండా దాచుకోవాలంటే తెల్లని వస్త్రాలే తెచ్చుకో. తెల్లని వస్త్రాలతోటి ఎందుకు నీ సిగ్గు దాచుకోవాలి అని అంటే, మళ్ళా సిగ్గుమాలిన పని చేయకుండా ఆ తెల్లని వస్త్రాలు నిన్ను కాపాడుతాయి. వైట్ మెయింటెనెన్స్ ఈజ్ గ్రేట్. లవొదికయ సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే సిగ్గుమాలిన పనులు సంఘస్థులు ఏం చేస్తున్నారట? ఉందా లేదా? నేనలే మళ్ళీ అన్నయ్య మా నోరెత్తితే ఊరికే కొట్టినట్టే మాట్లాడతాడు, తిట్టినట్టే మాట్లాడతాడు, ముక్కుసూటిగా మాట్లాడతాడు. అన్నయ్య మరి యేసయ్యలాగా ప్రేమ, కరుణ, జాలి, దయ మాటలు రావా ఆయనకి? అంత కఠినంగా ఎందుకు ఆయన మాట్లాడతాడు అని మరి అనుకుంటారేమో. మీరు కూడా బాధపడేటోళ్ళు ఉంటారు. అర్థం చేసుకునే ఒక బ్యాచ్ ఉన్నట్టే మనసులో అనుకునే ఒక ఉంటారు కదా. మరి 5 ఏళ్ళు 5 రకాలు ఉన్నాయి కదా. ఆఫ్టర్ ఆల్ నా చేతికి ఉన్న 5 ఏళ్ళే 5 రకాలు ఉన్నప్పుడు సంఘంలో ఇన్ని రకాల మంది ఉండరా? మరి ఆ మాత్రం నాకు జ్ఞానం లేదా ఏంది? కాబట్టి అన్ని రకాలు ఉంటారు. అభిమానించి అబ్బా అన్న భలే హెచ్చరించిండ్రా, మన బతుకు మార్చుకోవాలరా అనుకునేనే ఒక రకం ఉంటుంది. అన్న ఏంద్రా గిట్ట మాట్లాడతాడు మరీ కొట్టినట్టు, మొత్తం నన్నే చూసిండు ప్రసంగం 5 సార్లు, దాంట్లో 4 సార్లు నా వైపే చూసిండు, ఏడు కూడా నా వైపే
తిప్పిండు అని అనుకునేటోళ్ళు ఉంటారు. మొత్తం ఎవడో చెప్పిండ్రా అన్నకు నా ముచ్చటంతా కూడా అని. చూడండి ప్రియులారా, నలుగురు 4 రకాలుగా ఉంటారు. అందుకే రెఫరెన్స్ చూపించి మరీ చెప్తున్నా. ఈ మాట నేను కాదన్నది. సిగ్గుమాలిన వాళ్ళు ఎక్కడున్నారు? లవోదికయ అంటే దేవుని సంఘములో బాప్తిస్మం తీసుకొని ప్రార్థన చేస్తూ దైవ కార్యాల్లో పాల్గొంటూ దేవుని బిడ్డలమని చెప్పుకుని వారు కూడా ఎలాంటి పనులు చేస్తున్నారట? సిగ్గుమాలిన పనులు చేస్తూ ఉన్నారు. మనలో చాలామంది క్రైస్తవులమని చెప్పుకుంటాం, యేసయ్య బిడ్డలమని చెప్పుకుంటాం, కానీ మరి లోకస్తుల కంటే కొన్ని గలీజ్ పనులు, కొన్ని సిగ్గుమాలిన పనులు మనం చేస్తూ ఉంటాం. అందుకే దేవుడు అంటున్నాడు, తెల్లని వస్త్రముల చేత మీ సిగ్గును కప్పుకొనుడి, చుట్టుకొనుడి. ఎందుకు తెల్లనిది అన్నారు అంటే, అది ఒక్కసారి చుట్టుకుంటే మళ్ళీ అది ఎక్కడ మురికైతుందో అన్న భద్రత, ఆ జాగ్రత్త మనకుంటుంది. కాబట్టి తెల్లని వస్త్రముల గురించి లవోదికయ సంఘం వాళ్ళకు కూడా దేవుడు కేవలం సార్దీసు సంఘాన్నే కాదు, లవోదికయ సంఘాన్ని కూడా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనములో కూడా అక్కడ తెల్లని వస్త్రములు ధరించిన వాళ్ళు ఉన్నారు. చూడండి, సింహాసనము చుట్టూ 24 సింహాసనములు నేను, ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. ఎవరు ఆ 24 పెద్దలు? ఎవరు చెప్పండి? ఎవరా 24 పెద్దలు? ఈ సందర్భం బాగా తెలుసు కదా. సెరుబులు కెరాబుల మధ్యలో మరి ప్రభు సింహాసనాసీనుడై ఉండగా, సింహాసనాసీనుడై ఉన్న ఆ దేవుని చుట్టూ 24 సింహాసనాలు మళ్ళా వేయబడ్డాయి. 24 సింహాసనాల మీద 24 పెద్దలు ఉన్నారు. వాళ్ళకు తెల్లని వస్త్రాలతో పాటు సువర్ణ కిరీటాలు కూడా ఇవ్వబడ్డాయి. వాళ్ళ కిరీటాలను ప్రభు యొక్క పాదముల దగ్గర పెట్టి సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేసి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. ఈ 24 పెద్దలే 12 మంది ఇజ్రాయేలు గోత్రకర్తలు, 12 మంది అపోస్తలులు, యేసు ప్రభు యొక్క శిష్యులు. ఎందుకు ఆ ప్రత్యేకత? యేసు ప్రభు సేవ చేస్తున్న దినాలలో జబదయ కుమారులను వాళ్ళ తల్లి వచ్చి అడుగుతూ ఉంటుంది, ప్రభువా, పరలోకములో మరి నీ సింహాసనం పక్కన, ఎడం పక్కన నా పెద్ద కొడుకుని, కుడి పక్కన నా మరొక కొడుకుని, 2 కొడుకులకు లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వాలట. ఇక మిగతా 10 మంది ఆనన సావుని. చూడండి తల్లి కోరికలు ఎట్లుంటాయి. మా పిల్లలు మాత్రం యేసయ్యకు కుడి భుజం ఎడం భుజంగా ఉండాలి, మిగతా 10 మంది వెనక్కి వెళ్ళిపోవాలి. తల్లి స్వార్థంతో కోరుకున్నా దేవుడు స్వార్థపరుడా? 12 మందికి ఏమేశాడు? 12 సింహాసనాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, ఆమేన్. అంత గొప్ప దేవుడు అండి. ఈ 12 మంది కూడా ప్రభు కోసం మరణించిన వారు, హతసాక్షులయ్యారు. 12 మంది హతసాక్షులైన వాళ్ళండి. ఏ ఒక్కరు కూడా మరి ఉట్టిగా ఈ లోకంలో వాళ్ళ జీవనోపాధి కోసమో, ఆస్తి ఐశ్వర్యాలు సంపాదించుకోవడం కోసమో, పేరు ప్రఖ్యాతుల కోసమో ప్రయాసపడి చనిపోయిన వాళ్ళు కేవలం పరలోక రాజ్య సువార్తను ప్రకటించుచు సత్య సువార్తకు సాక్షులుగా 12 మంది. అందుకే వారికి ప్రత్యేకమైన సింహాసనాలు. అలాగే యేసు ప్రభు సొత్తైన జనం కదండి. ఇజ్రాయేల్ అంటే ఎవరు? ఆయన పేరు పెట్టి పిలుచుకున్న జనము, అవునా? అబ్రహాము ద్వారా ఆయన తన సంతానాన్ని పిలుచుకున్నాడు. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబే 12 మంది ఇజ్రాయేలు గోత్రకర్తలను కనెను. ఆ యాకోబే ఇజ్రాయేలుగా దీవించబడెను. కాబట్టి ఇజ్రాయేలు అనే ఆ గోత్రకర్తలంతా యాకోబు యొక్క సంతానమే. ఈ 12 మందిలో నుంచి ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్క గోత్రకర్తకి ఒక సింహాసనాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. 24 పెద్దలకు కూడా దేవుడు ఇచ్చాడండి తెల్లని వస్త్రములను. ఆమేన్. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనంలో మనం గమనిస్తే, తెల్లని వస్త్రములు వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని
వారితో చెప్పబడెను. ఆమేన్. ఇక్కడ తెల్లంగి ధరించుకున్న మరికొంతమంది, వీరంతా హతసాక్షులైన వారు. ఏ రకంగా హతసాక్షులయ్యారు? ప్రభువు కోసం సువార్త ప్రకటిస్తూ చనిపోయిన వాళ్ళను ఏమంటాం? హతసాక్షులు అంటాం. అర్థమైందండి? సేవా కార్యక్రమాల పేరుతో మరి సంఘ కార్యక్రమాలు చేసిన వాళ్ళు హతసాక్షులు కాదండి, గుర్తుపెట్టుకోండి. నేను చెప్పా, సంఘ పరిచర్య పేరుతోటి సేవ చేయకుండా సంఘాలలోనే బిజీ అయిపోయి మేము బాగా సేవ చేస్తున్నాం అనుకోవడం అంతా కూడా దుష్టుని యొక్క భయంకరమైన ప్రణాళిక అని అనేక సార్లు చెప్పా. అనేక మంది బోధకులు సేవకుల కాన్ఫరెన్స్లలో పాస్టర్లను గద్దించిన సందర్భాలు ఉన్నాయి. పెళ్ళిళ్ళు, పేరెంటాలు, చావులు, పురుళ్ళు, పుట్టుకలు ఇవన్నీ కూడా అన్ని మతాల వారు చేసుకుంటారు. ఆ కార్యక్రమాలు ఏవి కూడా సేవా కార్యక్రమాల కిందికి రావు. వాటిని సంఘ కార్యక్రమాలే అంటారు. ఈ సంఘ కార్యక్రమాలలో మీరు బిజీగా ఉండి ప్రభు కోసం గొప్ప పరిచర్య చేసి మీ అనుకోవడం పచ్చి అబద్ధం. ప్రభు కోసం పరిచర్య ఏంటి అంటే సువార్తలు ప్రకటించడం, ఆయన కోసం నిలబడడం, ఆయన కోసం ఖర్చు చేయడం, ఆయన కోసం ప్రయాణించడం, అవసరమైతే సమాజానికి దూరంగా అడవుల్లో అరణ్యంలో బాప్తిస్మం ఇచ్చు యోహాను సమాజంలో అందరూ తినే తిండి కాకుండా అక్కడ దొరికిన తిండి మాత్రమే తినుకుంటూ ఏ మాత్రము లగ్జరీస్కు ఆయన అలవాటు పడకుండా అరణ్యములో నివసించుచు ఆయన కేకలు వేశాడు. చూసావా? అది ప్రభు కోరుకున్న సేవ. యేసు ప్రభు యొక్క శిష్యులు వారి ఇండ్లు విడిచారు, వారి ఉద్యోగాలు విడిచారు, వారి వ్యాపారాలు విడిచారు, వారి సంపాదన విడిచారు, వారి భార్య బిడ్డలను విడిచారు. ప్రభు కోసం మైళ్ళు మైళ్ళు ప్రయాణాలు చేశారు, ప్రభువుని ప్రకటించారు. కాబట్టి ఆయన సింహాసనము చుట్టూ మళ్ళా అనేక సింహాసనాలలో ప్రభు యొక్క శిష్యులు కూర్చోబడ్డారు. హల్లెలూయా! యేసుకే మహిమ కలుగును గాక. ఆమేన్. ఇది సువార్త, ఇది పరిచర్య. ఆ ప్రయాణంలో చచ్చిపోతే అప్పుడు నువ్వు హతసాక్షి. అంతేగాని పెళ్ళికి పోయి వస్తా ఆటో బోల్తా పడి చచ్చిపోయినావు అనుకో, హతసాక్షి కాదు. అర్థమైందండి? హాయిగా పెళ్ళికి పోయినావు, 3 దినాలు ఉన్నావు, 3 దినాలు బిర్యానీలు తిన్నావు, అవునా? పెళ్లి విందులో పాల్గొన్నావు, చుట్టాలలో సంబరాలు చేసుకున్నావు, మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ పట్టు చీర పట్టుకొని వస్తా ఉన్నావు. బ్యాగులో బైబిల్ ఉన్నంత మాత్రాన అది సేవ కాదుగా. పోయింది ఏ కార్యక్రమాలకు? లోక కార్యక్రమాలకు, పెళ్ళిళ్ళకు, పేరెంట్లకు, ఫంక్షన్లకి. ఆ కార్యక్రమాల్లో సచ్చినోడు ఎవడు హతసాక్షి కాదండోయ్. దేనికోసం చావాలి? ప్రభు కోసం చావాలి, సిలువను ప్రకటిస్తూ చావాలి, అవునా? సువార్త కోసం నిలబడాలి. ప్రభు కోసం నువ్వు రెట్టింపుగా ఖర్చు పెట్టాలి. ప్రభు కోసం నీ ధనం, నీ ఘనం, నీ శక్తి, నీ సామర్థ్యం, నీ సమయం ప్రతిదీ కూడా ప్రభు సువార్త కోసం నీవు ఖర్చు పెట్టినాడు. ఈ పరిస్థితుల్లో నీవు గినక చస్తే నీవేమైతావు? ఆయన కోసం హతసాక్షిగా మారుతావు. హల్లెలూయా! యేసుకే మహిమ కలుగును గాక. మేము అందుకే అంత ధైర్యంగా ఖర్చు పెడతామండి, అస్సలు భయపడం. సేవా విషయంలో అస్సలు కాంప్రమైజ్ అయ్యే పని లేదు. ఎంత దూరమైనా, ఎంత పెట్రోల్ ఖర్చు అయినా, ఏ ప్రయాస అయినా, ఎంత అర్ధరాత్రి అయినా, రాత్రి 2 అయింది ఒక్కొక్కసారి ఇంటికి పోయేలోగా గ్రామాల్లో పరిచర్య ముగించుకొని, అయినా కూడా మనం పోతూనే ఉంటాం. పొద్దున 6 గంటలకు లేచి మళ్ళీ తయారైతేనే ఉంటాం. దారిలో పోతే పోతాం పా. ప్రభువుకు హతసాక్షి స్పెషల్ కేడర్. ఏం కేడర్ దొరుకుతుంది? హతసాక్షులు. ఇలా ప్రభు నిమిత్తము చనిపోయిన ఆత్మలన్నీ కూడా బలిపీఠం కింద ఉన్నాయట. ఆ బలిపీఠాన్ని ఇట్లా జరిపి మరి యోహానుకు ఆ ప్రభు దూత చూపిస్తా ఉన్నాడు. ఈ ఆత్మలు తెలుసా? ఈ తెల్లని అంగీలు ధరించుకున్న వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళందరూ ప్రభుతో కేకలేస్తున్నారు, ప్రభువా ఇంకెంతకాలం దుష్టులకు న్యాయము తీర్చక మానెదవు? నీ సువార్తకి ఇంకా అడ్డంకులు ఉన్నాయి నాయన. సువార్తకు పోయిన వాళ్ళు ఎదిరిస్తున్నారు, బెదిరిస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, అవమానపరుస్తున్నారు, ఉమ్మి వేస్తున్నారు, ఎగబడుతూ ఉన్నారు. అక్రమము చేయడానికేమో కాలు దూతున్నారు, పాపము చేయడానికేమో పరుగులెత్తుతున్నారు. కానీ సత్య సువార్తను మాత్రం వాళ్ళు వచ్చి ఖండిస్తున్నారు, ఎదిరిస్తున్నారు. అలాంటి దుర్మార్గులను, అలాంటి దుష్టులను మరి నువ్వు ఎంతకాలం శిక్షించకుండా ఉంటావు? ప్రభువా త్వరగా వాళ్ళను శిక్షించు, మాకు వేసిన ఈ అన్యాయానికి, మాకు జరిగిన అన్యాయానికి త్వరగా న్యాయము తీర్చు అని ఈ హతసాక్షులు కేకలు పడుతుంటే
ఒక స్వరం అంటుందట. ఏమనంటుంది స్వరం చెప్పండి? వాళ్ళు అంటుంటే ఏమంటుందట? చంపబడవు వారి సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తగు వరకు ఇంకొంచెము కాలం. ఆమేన్. అంటే ఇక టైం ఉంది, జర ఆగండి. అందరి లెక్కలు తెలియ రోజుంది, దేవుని ముందు నిలబడే రోజుంది. కానీ ఎంత ఎగబడతారో కానీ, ఎన్ని అడ్డంకులు చేస్తారో కానీ, ఎంత ఎగురుతారో ఎగిరి ఆరిపోయే ముందు దీపం ఏం చేస్తుందట? ఎక్కలేని డ్యాన్స్ చేస్తుంది కదండి. కాబట్టి చూడండి, ఆరిపోయే ముందు దీపం ఎట్లా నాట్యం ఆడుతుందో అంత్య దినాల్లో సువార్తకు చాలా అడ్డంకులు వస్తాయి. అందుకే ప్రభు ఆ హతసాక్షులతో అంటున్నారు. ఆ హతసాక్షులు ఎలా ఉన్నారట? తెల్లని వస్త్రములు ఇవ్వబడ్డాయి. ఒక్కొక్క హతసాక్షికి తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయి. భూమి మీద వాళ్ళను ఈడ్చి కొట్టారు, రక్తపు మరకల్లో రక్తపు మడుగులో వాళ్ళను పడేసి చంపారు. కానీ దేవుడు ఆ రక్తపు మరకల్ని దుడిచాడు, గాయాలను కట్టాడు. దేవుడు వారికి తెల్లని అంగీలిచ్చి చక్కగా పరలోక రాజ్యంలో ఉన్నతమైన స్థానంలో బలిపీఠము కింద వారు నివసించినట్లుగా అత్యున్నతమైన స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, యేసుకే మహిమ కలుగును గాక. అది ప్రియులారా, ఇంకొంత కాలము దేవుని యొక్క సమయం దగ్గర పడ్డది. అంచె దినాల్లో మనమున తప్పకుండా లెక్కలు తెలియ సమయం ఉన్నది. ఇంకా తెల్లని వస్త్రాలు ఎవరికి ఇచ్చారట? 7వ అధ్యాయం 14వ వచనంలో చూడండి. అందుకు నేను, అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఊదుకొని వాటిని తెలుపు చేసుకున్నవారు. ఆమేన్. అక్కడ లెక్కింపనశక్యమైన మహాజన సమూహములు తెల్లని అంగీ ధరించుకొని పరలోకంలో కనిపించారట. వామ ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందలు కాదు, వేలు కాదు, లక్షలు కాదు, కోట్లు కాదు. నెంబర్ ఎంత రాయబడి ఉంది? లెక్కింపచాలనంత మహా జన సమూహము, గొప్ప సమూహము అక్కడ చూస్తూ ఉన్నారు. వీరు ఏ నుండి వచ్చారట? మహాశ్రమలు. అంత్య దినాల్లో మనకు 7 సంవత్సరాలు శ్రమల కాలం ఉంటుంది. దాంట్లో 7 ఏళ్లలో 3 సంవత్సరాలు శ్రమలు ఎత్తుంటే ఒక 3.5 సంవత్సరాలు మహా శ్రమలు ఉంటాయి. చివరి 7 సంవత్సరాలు శ్రమల కాలంలో బహువేదన. ఆ 7 ఏళ్లలోనే అబద్ధ క్రీస్తు ప్రకటించబడతారు. 666వ ముద్ర రిలీజ్ చేయబడుతుంది. ఆ 7 సంవత్సరాల్లోనే దేవుని యొక్క సంఘము కూడా పైకి ఎత్తబడుతుంది. దాన్ని సైలెన్స్ ర్యాప్చర్ అంట. 7 ఏళ్ళు పూర్తయిన తర్వాత ప్రభువు మేఘారుడై గొప్ప శబ్దంతో, అప్పుడు ప్రతినేత్రం ఆయనను చూస్తుంది. అర్థమైందండి? ఆయన పొడిచిన వారు కూడా ఆయనను చూస్తారు 7 ఏళ్ళు ముగించబడ్డ తర్వాత. కాబట్టి మహాశ్రమలలో నుంచి కూడా మరి ఆయన దగ్గరికి వచ్చిన సమూహం మామూలు కాదట. లెక్కింప చాలనంత మహా గొప్ప జన సమూహం ఆడుందట. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనంలో 9వ వచనం, మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. 8వ వచనం, ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకు ఇవ్వబడెను. హల్లెలూయా, యేసుకే మహిమ కలుగును గాక. ప్రకాశమానమైన ప్రశస్త వస్త్రముల చేత దేవుని యొక్క గొర్రెపిల్ల విందుకు దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు ప్రియులారా. అందుకే దేవుడు మనకిచ్చిన మన వస్త్రాలను ఏదైతే శుద్ధి చేశాడో వాటిని మనం మురికి చేసుకోకూడదు కదండి. అందుకే 14వ వచనంలో కూడా ఇంకొక చక్కటి మాట ఉంటుంది చూడండి. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించాయి. ఆమేన్. ఏం ధరించాయట? పరలోక సేనలు, దేవుని సైన్యం అంతా కూడా పరలోక సైన్య సమూహములు, సేనలు తెల్లని వస్త్రములు ధరించుకున్నాయి.
పరిశుద్ధులు ధరించుకున్నారు, అపోస్తలులు ధరించుకున్నారు, ఇజ్రాయేలు గోత్రకర్తలు ధరించుకున్నారు, హతసాక్షులు ధరించుకున్నారు, మహాశ్రమల నుంచి వచ్చిన వారు ధరించుకున్నారు. గొర్రెపిల్ల యొక్క విందు మహోత్సవం గెలుచున్న వారికి ప్రశస్తమైన వస్త్రములు ఇవ్వబడుచు ఉన్నాయి. పరలోక సైన్య సమూహములను కూడా తెల్లని వస్త్రములు ధరించుకున్నారు. పరలోకమే తెల్లగా దగదగా మెరిసిపోతుంది. దేవదూతలు తెల్లని వస్త్రముల చేత మెరిసిపోతూ ఉంటారు. కాబట్టి తెలుపు పరిశుద్ధతకు చిహ్నం. అందుకే ప్రసంగి గ్రంథములో అంటాడు కదా, 9వ అధ్యాయము 8వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించు కొనుము. ఆమె ఎల్లప్పుడూ చెప్పండి, తెల్లని వస్త్రములు ఆమె ధరించుకోవాలి. మనం ధరించుకోవాలి. తెల్లదానికే ప్రిఫరెన్స్. అంటే ఇక రేపటి నుండి తెల్ల వేసుకొని తిరగమని కాదు. తెల్లని వస్త్రాలు అంటే భౌతికంగా ధరించుకోవడమే కాదు, భౌతికంగా తెల్లని వస్త్రాలు ధరించుకుంటే ఎంత భద్రంగా నిన్ను నువ్వు కాపాడుకుంటావో నీ ఆత్మీయ జీవితంలో. అందుకే అదే ప్రకటన గ్రంథంలో పైన చదివాం కదా, 8వ వచనంలో, 19వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ రాయబడి ఉంటాయి. ఏంటా తెల్లని వస్త్రాలట? పరిశుద్ధుల నీతి క్రియలు. అర్థమైందండి? మనం ఎంత నీతి క్రియలు చేస్తే మన వస్త్రాలు అంతా తెల్లగా దగదగలాడతాయి. ఎంత లోక కార్యాలు చేస్తే అంతగా మన వస్త్రాలు ఏమైపోతాయి? అపవిత్రపరచబడతాయి. అపవిత్రపరచబడ్డ వస్త్రాలతోటి, మలినమైన వస్త్రములతోటి నీవు ప్రభువుని చేరలేవు, పరలోకానికి రాలేవు. 100 దినాల ఉపవాస ప్రార్థనను ప్రారంభించిన దినాల్లో నేను కొన్ని దర్శనాలు చెప్పాను. గొర్రెపిల్ల పెండ్లి మహోత్సవానికి వెళ్ళడానికి మరి దేవుడు ఏ రీతిగా ఒక్కొక్కరి కోసం ప్రశస్త వస్త్రములను సిద్ధపరుస్తూ ఉన్నాడు. అవును ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు పరలోకంలో దేవుడు నీ కోసం, నా కోసం, ఇక్కడున్న మనందరి కోసం ప్రశస్తమైన తెల్లని వస్త్రాలను ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. వాటిని పొందుకోవాలంటే మన నీతి క్రియలు ఎట్లుండాలి? పరిశుద్ధంగా, ప్రశస్తంగా కాపాడుకోవాలి. ప్రార్థనా జీవితం, భక్తి జీవితం, యథార్థమైన జీవితం దేవునికి అంగీకారయోగ్యంగా ఉండాలి. ఆ రీతిగా ప్రభువిచ్చే తెల్లని వస్త్రముల చేత ఆ గొర్రెపిల్ల విందు మహోత్సవంలో పాల్గొనడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. రండి, మొక్కరిద్దాం, ప్రార్థన చేసుకుందాం.